మొదటి రోజే చెప్పాం మేము ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఆ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో దాన్ని బహిర్గతం చేసినప్పుడు అంటే ఆ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మేము చూసాం ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా సుదీర్ఘంగా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉచ్చరించారు. దాంట్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా అకౌంటబుల్ ఫర్ ఆల్ ద ఇర్రెగ్యులారిటీస్ అనేటువంటి ఒక ప్రస్తావన కూడా పీసీ కమిషన్ రిపోర్ట్లో ఉన్న సందర్భంలో అవన్నీ చెబుతూ దీనికి కేసీఆర్ గారే బాధ్యులుగా చిత్రీకరించిండ్రు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ ప్రెస్ సమావేశం అయిపోయిన వెంటనే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక విలేకరి నాకు ఫోన్ చేసి అడిగితే ఈ రిపోర్టు జ్యుడిషియల్ స్క్రూటికి నిలబడదు అని ఆ వెంటనే చెప్పడం జరిగింది. తెల్లారి ది హిందూ పత్రిక విలేకరి వారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు నా స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. కేసీఆర్ వాజ్ నాట్ అలౌడ్ టు ప్రజెంట్ హిస్ ఆర్గ్యుమెంట్స్ అని చెబుతూ 8B 8Cకి ఇవ్వవలసినటువంటి మినిమం అవకాశం కూడా ఇవ్వలేదని కూడా చెబుతూ ఈ రిపోర్ట్లో ఎట్టి పరిస్థితులు నిలబడదని చెప్పినాం. కారణం ఏంటంటే మరి ఆ రిపోర్ట్లో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయాలు అధికార యంత్రాంగం చెప్పినటువంటి విషయాలనే రాస్తూ ఆయన రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎక్స్పర్ట్ కమిటీ అంటే ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ పైనే ఘోష్ కమిషన్లో చాలా దిక్కులో మాట్లాడాడు. ఆ ఎక్స్పర్ట్ కమిటీలో లోపల ఏమున్నదనేది కూడా చూడలేదు ఆ ఘోష్ కమిషన్. కానీ ఇప్పటికి ఈరోజు ఈ నిమిషాన్ని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్లు ఆ రోజు ఏం చెప్పిన వాళ్ళు మేడిగడ్డ దగ్గర నుండి నీళ్ళని నేరుగా మిడ్ మ్యానర్లో తీసుకుపోవడానికి వీలు లేదు, ఎందుకంటే అది బొగ్గుగొర్రెల ప్రాంతం నుంచి వెళ్ళి పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పోతే బాగుండదు మేడిగడ్డ చెప్తే ఈ అర్థం చేసుకోరు కదా. ఆ రిపోర్ట్ అనేది చదివేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదు. దాన్నే పదే పదే చెప్తాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్ను రేవంత్ రెడ్డి. ఆ ఎక్స్పర్ట్ ఆ రోజు ఇంజనీర్లు కూడా వద్దంటే కూడా కేసీఆర్ చేసిండు, ఇంజనీర్లు వద్దంటే కూడా కేసీఆర్ చేసిండు అని పచ్చి అబద్ధాలు. ఆ రిపోర్ట్ మొత్తం చదివితే అర్థమవుతుంది కదా. కేసీఆర్ గారు ఏమన్నారు, మేడిగడ్డ దగ్గర నుంచి తీసుకపోవచ్చు, ఆప్షన్స్ వెతకండి అని అన్నాడు. అదే అవకాశం లేదు మేడిగడ్డ దగ్గర నుంచి అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, దాదాపు 30-40 టీఎంసీల నీళ్లు నిల్వ చేసేటువంటి నీళ్లు ఎప్పటికుంటాయి, ఎత్తిపోతలు దాదాపు 200 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఒక్క ఎకరం కూడా భూసేకరణ చేయకుండా ఆపిండు కేసీఆర్ గారు, నిర్మించాడు. ఎట్లా? హీ టుక్ ది రివర్ బెడ్ యాజ్ స్టోరేజ్. మేడిగడ్డ దగ్గర 10 నుండి 15 టీఎంసీలు, అన్నారం దగ్గర, తర్వాత సుందిళ్ళ దగ్గర ఎత్తిపోసి పోయాడు. అంటే గోదావరి రివర్ బెడ్ లోపటే అన్ని నీళ్లను నిల్వ చేసే ఒక బృహత్తర పథకమే కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ, అన్నారం, సుందీల, శ్రీపతి సార్ ప్రాజెక్ట్ అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులో గోదావరి నదిపైనే అన్ని నీళ్లను నిల్వ చేసేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నిన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో 1,00,000 కోట్లు భూసేకరణకే ఖర్చు పెడుతున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మైండ్ ఇట్, ఆలోచన చేయి. నీళ్లు భూసేకరణ చేయడానికి అల్మెట్టి ప్రాజెక్టు ఎత్తు నిల్వ చేస్తే 70-80 టీఎంసీల నీళ్లు నిల్వ చేయడానికి భూసేకరణ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి సిద్దిరామయ్య గవర్నమెంట్ క్యాబినెట్లో తీర్మానం చేసింది. ఇలా 70-80 వేల కోట్ల రూపాయల ఇంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ గారు. ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇవ్వలేదే. ఏకపక్షంగా నువ్వు ఏం చెప్తే అది వినడానికి పాపం ఆ జడ్జి గారు. కమిషన్ అట్లా నడుస్తుందా? కమిషన్ నడిస్తే తీరేది లేకపోయా. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు అని చెప్పి ఇలా హైకోర్టు తీర్పు చెప్పింది. ఇవాళ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ను
తెల్లోదాకాలు ఇచ్చిందని చెప్పి ఇలా తీర్పులో పొందపరిచారు. ఇలా సాయంకాలం అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం వస్తుంది తీర్పు, చూద్దాం. దీంట్లో ఇలా నిన్న ఎందుకు వేయండు మరి రేవంత్ రెడ్డి ఎక్కడికి, మేడిగడ్డ దగ్గరికి ఎందుకు వేయండు? ఇప్పుడు అర్థమైంది, ఈయనకు అర్థం కావడానికి 2.5 ఏళ్ళు పట్టింది. ఏది మేడిగడ్డను రిపేర్ చేయాలి అని అర్థం కావడానికి 2.5 సంవత్సరాలు పట్టింది రేవంత్ రెడ్డికి. ఎందుకు ఉరికిండు? ఎల్ నినో వస్తాంది, గాబర పడ్డాడు. కరువు అయితే దురదృష్టవశాత్తు కరువు రావద్దు, వర్షాలు పడాలి. దురదృష్టవశాత్తు కరువు వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో మంచినీళ్ళు తాగడానికి కూడా నీళ్లుండవు. ఎస్ఆర్ఎస్పీలోకి రావు నీళ్లు. మిడ్మానేర్ ఎండిపోతుంది, ఎల్ఎండి ఎండిపోతుంది, కాకతీయ కెనాల్ ఎండిపోతుంది. నీళ్ళు ఎక్కడుంటాయి? ఎండాకాలంలో కూడా మేడిగడ్డ దగ్గర ఉంటాయి. నేను చెప్పిన ఇదివరకు కూడా చాలామందికి. కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేసినప్పుడు గంటల తరబడి కూర్చున్న వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యులు మేము. ఎంత డీటెయిల్ రీసెర్చ్ చేసిండు కేసీఆర్ గారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 1,00,000 కోట్లు కూడా ఈ వీళ్ళు చెప్తే ఆడ మన కేంద్ర మంత్రి బీజేపీ వాడు కూడా గదే చెప్పిండు. మంత్రి పార్లమెంట్లో నోటీస్ ఇష్యూ చేసినాం. వచ్చే పార్లమెంట్ సెషన్లో ఆయన సరిదిద్దుకోవాలి. కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రి 1,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకపోయిన గోదావరిలో. మరి ఎక్కడిది వెళ్ళినాయి? పోలవరంలో వెళ్ళినా ఎక్కడిది వెళ్ళినాయి ఈ ప్రాజెక్టులు? సిగ్గుండాలా మాట్లాడాలన్నా అర్థం కాక, ఆలోచన పెట్టక, మనసు పెట్టక వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ మనసు పెట్టి, తెలంగాణ గుండెతోని పెడితే ఆలోచన అర్థమవుతుంది. ఎందుకు ఉరికిండి నిన్న రేవంత్ రెడ్డి? కొట్టుకపోయింది అన్నాడు కదా మేడిగడ్డ. కొట్టుకపోయిన దగ్గర పోయినావు నువ్వు. కొట్టుకపోయింది కానీ నువ్వేంటివా? నేను అంటలేను, నువ్వే కొట్టుకపోయింది అన్నావు కదా. కాళేశ్వరం, కూలేశ్వరం అని మాట్లాడింది నువ్వే కదా. ఇలా మేడిగడ్డ లేనిది ఉత్తర తెలంగాణ జిల్లాలో నీళ్లు ఉండవు. ఎస్ఆర్ఎస్పీ గురించి మాట్లాడతాడు. ఈ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాల సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 600 కిలోమీటర్ల పై గోదావరి ప్రవహిస్తుంది. తెలంగాణలో ఒకే ఒక ప్రాజెక్టు కట్టిండ్రు కాంగ్రెస్ ఓడు, తెలుగుదేశం ఓడు. 60 ఏళ్లలో ఒకే ఒక ఎస్ఆర్ఎస్పీ కట్టిండ్రు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి కంప్లీట్ చేసినాం. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, సమ్మక్క సారక్క, సీతమ్మ, ఇంకొకటి ఎస్ఆర్ఎస్పీకును మధ్యలో మన ఎల్లంపల్లి మధ్యలో కూడా ఒకటి ఉంటుంది. సో 6-7 బ్యారేజీలు కట్టినాం గోదావరి నది పైన. 10 సంవత్సరాల్లో కూడా గోదావరి నది పైన 7 కట్టిండు కేసీఆర్. నువ్వు 60 ఏళ్లలో ఒకటే కట్టావు, కాంగ్రెస్ ఓడు, తెలుగుదేశం ఓడు. కేసీఆర్ గారికి తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసు పెట్టి ఆలోచిస్తాడు. నువ్వు అవగాహన లేకపోయా. దేవాదుల ఎక్కడున్నదని అడుగుతీవి. కృష్ణా మీద ఉన్నదా, గోదావరి నది పైన ఉన్నదా దేవాదులను కూడా తెలియకపోయా. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా మాట్లాడేటప్పుడు. ఇలా నీ వేసిన సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ ఇదే ఘోష్ కమిషన్ పైన నువ్వు వేస్తే కుట్టుపడేసారు. కమాన్, ఇలా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రాజకీయ కుట్ర కుతంత్రాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇప్పటికైనా ఇవన్నీ బంద్ చేయి. ఇంకా 2.5 సంవత్సరాలు సమయం, చాలా పెద్ద సమయం 2.5 సంవత్సరాలంటే. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు రుణం తీసుకో. వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేయి. నీకు ఓటేసి ముఖ్యమంత్రి పదవి కుర్చీ మీద కూర్చోబెట్టినందుకు తెలంగాణ ప్రజల రుణం తీసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ పక్కకు పెట్టు. పంజయ్, ఈ తిట్ల వర్షం బంజయ్. తిట్ల వర్షం, తిట్లు. ఆ తిట్ల వర్షం బంజయ్. పనిపైన పడు, కుర్చీని కాపాడుకో. ఈ 2.5 సంవత్సరాలు ఎవరితోని? మీ వాళ్ళతోని. 2.5 years కాంగ్రెస్లో ఇంటర్ స్ట్రగుల్ కూడా చూసుకో. ప్రజలు నీకు అవకాశం ఇచ్చిండ్రు. పనిచేయి, ఈ రుణం తీసుకో. నీకు 2.5 ఏండ్లే ఉంటుంది నీకు. నువ్వు పని చేయలేవు. మిగతా సమయం మళ్ళీ మేమే రావాలి, మేమే చేయాలి. నువ్వు చేసిన తప్పిదాలని ఎక్కడికో తీసుకుపోతాం ఇప్పటివరకు తెలంగాణని. నేను చెప్పిన నిపుణుల కమిటీ
వాటిని కూడా వక్రీకరిస్తేవి. వాళ్ళు చెప్పింది ఏంది, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ రిపోర్ట్లా. నేను చెప్పినా కదండి, ఇన్ని నీళ్ళని గోదావరి రివర్ బెడ్లో ఇలా మనము నిల్వ చేస్తున్నాం. అదే అలిమేటి కోసం 1,00,000 కోట్లు భూసేకరణ ఖర్చు పెడతారు వాళ్ళు. కాబట్టి మా ఇకనైనా పనిపైన పడు, తిట్ల వర్షం బంద్ చేయి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ని వెంటనే మరమ్మతులు చేయి. ఏమనుకున్నాడంటే ఈ 2.5 ఏళ్ళు ఈ వర్షాలు పడితే గోదావరిలో కొట్టుకపోతుంది అనుకున్నాడు, నిజంగా కొట్టుకపోతుంది అనుకున్నాడు. అది భూకంపం వచ్చిన 1 మిల్లీమీటర్ కదలలేదు. భూకంపం అక్కడనే వచ్చింది. తెలంగాణలో పోయిన సంవత్సరం భూకంపము మేడిగడ్డ పక్కకే ములుగు జిల్లాలో వచ్చింది. ఇట్లా షేక్ అయింది మొత్తం, కానీ 1 మిల్లీమీటర్ కదలలేదు మేడిగడ్డ. మిల్లీమీటర్, మైండ్ ఇట్, అంటే ఎంటిక అంతా కూడా కదలలేదు. మేడిగడ్డ బ్యారేజ్ అంత గట్టిగా ఉన్నది. జరిగిన 2 పిల్లర్లని రిపేర్ చేసి నీళ్లు ఇదివరకే కాపాడితే బాగుండు. నేను నిన్న మిడ్ మానేర్లో మొత్తం ఎండిపోయింది. మిడ్ మానేరు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మిడ్ మానేరు ఎండాకాలంలో ఫుల్ ఉండే, ఇలా ఎండిపోయింది. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు రావు ఇప్పుడు, ఈ నీళ్ళని ఎత్తిపోయాలి అట్లా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పటికీ అర్థం కాలేదు వీళ్ళకి. 2.5 ఏళ్ళ పడ్డ కాళేశ్వరం అంటే మేడిగడ్డ అనుకుంటారు. ప్రజలను కూడా నమ్మేయడానికి ప్రయత్నం. కాళేశ్వరం ఈజ్ నాట్ మేడిగడ్డ అని చెప్పి మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండు. నీకు అర్థమైతే లేదు మీకు. ఇప్పటికైనా నేర్చుకో, కొంచెం స్పృహతో మాట్లాడు. తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఈ 2.5 సంవత్సరాలు పనిచేయి. జై తెలంగాణ. ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలండి, అంతే. ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని పనిచేయాలి. 500 కోట్లు ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ అమౌంట్ టు రిపేర్స్ చేయడానికి. కాబట్టి దాని తప్పు జరిగింది, ఇబ్బంది జరిగింది. మనకి ఇల్లు కట్టినప్పుడు అప్పుడప్పుడు కుంగుతాయి పిల్లర్లు. అది ఎందుకు జరిగిందో యాక్ట్ ఆఫ్ గాడ్, దురదృష్టవశాత్తు జరిగింది, దాన్ని రిపేర్ చేయాలి.